నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది ఫ్రెండ్స్ డెమో చూశారు కదా. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక బీట్ మార్క్ అయితే ఇచ్చాను. అది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ని ఎండ్ వరకు పెట్టండి. ఎండ్ వరకు పెట్టిన తర్వాత ఇమేజ్ ని కిందకి తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ బ్రష్ ఎఫెక్ట్ వీడియోని యాడ్ చేయాలి. ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేయండి. యాడ్ చేసుకుని ఫస్ట్ లో ఒక 6 సెకండ్స్ కి కట్ చేసుకుని స్టార్టింగ్ కి తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ వరకు కట్ చేయండి. కట్ చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి క్రోమాకీ ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ మీద ట్యాప్ చేసి బ్లాక్ కలర్ ని పెట్టండి. బ్లాక్ కలర్ ని పెట్టి బ్యాక్ కి రండి. నెక్స్ట్ ఈ బ్రష్ ఎఫెక్ట్ వీడియోని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. అందుకింద ఉన్న 2 టెక్స్ట్ ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఫండ్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ గ్రూప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద ఉన్న టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్ లో ఒక 2 ఫండ్స్ అయితే ఇస్తాను. అందులో ఫస్ట్ ఫండ్ దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సెకండ్ ఫండ్ యాడ్ చేయండి. యాడ్ చేసి బ్యాక్ కి వచ్చేయండి. చూసారు కదా, ఫండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి దీనికి కూడా ఫస్ట్ ఫండ్ యాడ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి సెకండ్ ఫండ్ ని యాడ్ చేయండి. ఇలాగే నెక్స్ట్ టెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే ఫండ్స్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫోటో యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ లేని పిఎన్జి ఫోటోని యాడ్ చేయండి. యాడ్ చేసి మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి జూమ్ కొంచెం తగ్గించండి. జూమ్ తగ్గించి మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొంచెం కిందకి తీసుకురండి. ఫోటో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఎండ్ వరకు తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం కిందకి మూవ్ చేయండి. మూవ్ చేసి ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ యాడ్ చేయండి. సేమ్ నేను చూపిస్తున్న విధంగా కర్వ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ని యాడ్ చేసి ఫేడ్ అవుట్ ని 0లో పెట్టండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో యాడ్ చేయండి. ఈ బ్లాక్ స్క్రీన్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ బ్లాక్ స్క్రీన్ వీడియోని 22 సెకండ్స్ ఎండ్ వరకు కట్ చేసుకోండి. బ్లెండింగ్ ఒపాసిటీ ఆప్షన్ లోకి వెళ్ళి లైట్ అండ్ లోకి వెళ్ళి స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.